బెల్లంకొండకి ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ హిట్ వచ్చిందని నేను అనుకుంటున్నా. మొన్న 'భైరవంతోని' అంతగా పేలలేదు. కానీ ఈసారి మాత్రం 'కిష్కింధపురితోని' పక్కా పేలిందని అంటా నేనైతే. బావుంది. మూవీ చూసినంత సేపు నాకు ఎక్కడ ఏ నెగెటివ్స్ లేకుండా చాలా క్లీన్‌గా తీసుకెళ్ళిపోయిందని అనిపించింది. ఎందుకంటే వీఎఫ్ఎక్స్ కూడా అక్కడక్కడ ఏదో దరిద్రంగా చేసేసి అట్లా వదిలేయలేదు. ప్రతీది కూడా ఎక్కడ వీఎఫ్ఎక్స్ అవసరం ఉందో అక్కడే తీసుకొని చాలా బాగా చేసింది. అదైతే మంచిగా అనిపించింది నాకు. రూపాయి తీసుకుంటే రూపాయికి న్యాయం చేద్దాం, వీఎఫ్ఎక్స్ కి పెడదాం అన్న ఒక ఆలోచనతోనే చేసింది అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ లో కొన్ని అది మన డాక్టర్ స్ట్రేంజ్ లాంటి టైప్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఉంటది కదా, ఆ విఎఫ్ఎక్స్ యూజ్ చేసిండ్రు. చాలా బాగా అనిపించింది. అందరికన్నా ఎక్కువ నచ్చింది అయితే శాండీ. ఉన్ననే లోకల్ అంత మంచిగా చేసిండు, దానికి ఇంకొక మెట్ ఎక్కేసిండు. అసలు అంత బాగా చేసిండు. అవటి వాళ్ళకి ఎంత కిరాక్ చేసిండు అసలు యాక్టింగ్ అయితే. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో కూడా ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందంటే సూపర్. అసలు బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ అంటే శామ్ సియస్ అండ్ చేతన్ భరద్వాజ్. దయ్యాల్ సినిమా అంటే మనకు ఫస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలి. సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం చించి పడేసిండు. అసలు చాలా అంటే చాలా బాగా ఇచ్చిండ్రు. కానీ ఫస్ట్ సాంగ్ అనవసరంగా పెట్టుకున్నారు. ఫస్ట్ 15 to 20 minutes అయితే మనకు నిజంగానే బోర్ కొడుతుంది. ఏందా బాగా ఇంత సొల్లేస్తున్నారు, ఈ జోక్లకు ఎవరు నవ్వుతాడు అన్నట్టు అనిపిస్తుంది. ట్రైన్ ది ఒక సీక్వెన్స్ వస్తుంది, ఆడ ఒక చిన్న లాజిక్ యూజ్ చేసిండ్రు. అక్కడ థియేటర్ లో ఒకటేసారి మంచి రెస్పాన్స్ వచ్చింది. సూపర్ రా సూపర్ రే అని చెప్పి. అక్కడ నుంచి ఇంకా స్టోరీ స్టార్ట్ అవుతాయి. స్టోరీ కూడా ఏదో క్యాజువల్ స్టోరీ, రొటీన్ స్టోరీ లాగా అనిపించలేదు ఎక్కడ కూడా. క్లైమాక్స్ లో రొటీన్ చేసేసిండ్రు, కానీ ఈవెన్ దో మంచిగా పుల్ ఆఫ్ చేసిండ్రు ఆ స్టోరీని. అనుపాప అయితే సూపర్, క్యూటీ కాస్త గోష్టిగా మారింది. బెల్లంకొండ అనేది అయితే అక్కడక్కడ బాగుంది, అక్కడక్కడ మళ్ళీ అదే సేమ్ ఎక్స్ప్రెషన్ ఏదో అటు ఇటు అనిపించింది. హైపర్ ఆది జోక్స్ అయితే అసలు పేలలేదు. ఈ రివ్యూ మీకు పొద్దునే అప్లోడ్ చేసేస్తా. అట్లనే దాని తర్వాత ఎంబట్ డిమన్ స్లేయర్ మీరు రెండు వచ్చేస్తాయి. చలో మళ్ళీ పోయేస్తా. దిస్ ఇస్ ద రివ్యూ ఆన్ కిష్కింధపురి. ప్రసాద్ నుంచి బయటికి రాగానే బయట రివ్యూయర్స్ కూడా ఉండే, వాళ్ళు కూడా బాగానే క్వశ్చన్స్ అడిగిండ్రు. నేను కూడా వాళ్ళకి మంచిగా రివ్యూ ఇచ్చిన. 3.53 ఇచ్చిన నేనైతే రివ్యూ. జెన్యూన్ గా ఇచ్చిన. నేనే రివ్యూ రేటింగ్ ఇవ్వను. ఫస్ట్ 10-20 minutes లో కూడా ఇండస్ట్రీ కూడా తెలిసిపోతాను. నార్మల్ కామెడీ పెద్ద ఏం అనిపించలేదు. ఓకే, 10-20 minutes తర్వాత మెల్లగా స్టోరీలోకి వెళ్తారు. శాండీ కదా అర్థం చేసింది. శాండీ మాత్రం చాలా బాగా వీడియో తీసిండు. లోకాలో ఎంతమంది చేసిండో దానికన్నా బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. మస్తు అనిపించింది. అదైతే గిరాకీ ఇస్తున్నా. రేటింగ్ 3.3. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ టాక్. జై హింద్.